గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పీసీ క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాసెస్. ఈరోజు ఈ ఫోటోషాప్ క్లాస్లో మనం 10th క్లాస్కి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 4 కలర్ ఫొటోస్, 4 బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, దానికి సంబంధించినటువంటి 1 క్లిక్ యాక్షన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము మనము అనేది ఈరోజు క్లాస్లో చూద్దాము. దానికోసం నేను ఒక యాక్షన్ని ముందే రికార్డ్ చేసి ఉంచాను. యాక్షన్ ప్యానల్లో విండోస్లో యాక్షన్ షార్ట్కట్ ఆల్ట్ F9లో నేను స్టోర్ చేసి ఇక్కడ నేను షిఫ్ట్ F8 కీబోర్డ్లో ప్రెస్ చేయగానే ఆ 10th క్లాస్లో ఫొటోస్ మనం ఎక్కడైతే ఫోల్డర్లో పెట్టుంటామో ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఒక ఫోటోను ఓపెన్ చేసి ఒక పాస్పోర్ట్ సైజులోకి ఆటోమేటిక్గా కట్ అవుతుంది. దాన్ని మనము ఆల్ట్తో కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని సెంటరింగ్ చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఫోటో కట్ అయ్యి మనకి మ్యాక్సీలోకి వస్తుంది. ఈ మ్యాక్సీలో మనం ఈ స్ట్రోక్ యొక్క కలరు చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ యాక్షన్ కొద్దిసేపు ఆగుతుందన్నమాట. ఓకే చేసి మనం ఓకే చేయగానే ఆటోమేటిక్గా ఫొటోస్ రెడీ అయిపోయి 8 ఫొటోస్ రెడీ అయ్యి మనం సేవ్ చేయడానికి ఇక్కడ నేమ్ ఇవ్వడానికి మనకి సేవ్ చేయడానికి ఆగుతుందన్నమాట. సేవ్ చేసి నేమ్ ఇచ్చి ఓకే చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. కంట్రోల్ ఓ చేసి మనం ఇప్పుడు దీన్ని చూడండి, 4 ఫొటోస్ కలర్, 4 ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ అనేటువంటివి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. ఈ యాక్షన్ని ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ ఈ యాక్షన్ని నేను టోటల్గా క్లియర్ చేస్తాను. ఓకే చేస్తాను, క్లియర్ అయిపోయింది. ఇది కూడా క్లోజ్ చేస్తాను. విండోస్లో యాక్షన్స్లో మనకి ఆల్ట్ F9 ప్రెస్ చేస్తే యాక్షన్ ప్యానల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, యాక్షన్లో ఇక్కడ దీంట్లో ఫస్ట్ సెట్ 1 ఓకే చేశాను. తర్వాత ఇక్కడ న్యూ యాక్షన్ క్లిక్ చేయగానే మనకి న్యూ యాక్షన్ వస్తుంది. దీంట్లో 10th క్లాస్ 4 కలర్ అండ్ 4 బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అని నేను ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఈ ఫంక్షన్ కీస్లో F2 నుంచి F12 వరకు మనం ఏదైనా ఒక కీని మనం అసైన్ చేసుకొని ఆ ఏ కీ అయితే మనం ప్రెస్ చేస్తే యాక్షన్ రన్ అవ్వాలి అనేటువంటిది మనం ఇక్కడ ఫిక్స్ చేస్తామన్నమాట. నేను F8 తీసుకున్నాను. ఇంతకుముందు నా సిస్టంలో F8లో ఫోటోషాప్లో ఏ యాక్షన్ ఫీడ్ చేయలేదు, సో నేను తీసుకున్నాను. ఒకవేళ F8లో ఇంతకుముందు ఏదైనా ఫీడ్ చేస్తుంటే షిఫ్ట్ కానీ దానికి కంట్రోల్ కానీ మనం యాడ్ చేయొచ్చు అనమాట. యాడ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్షన్ అనేటువంటిది రన్ అవుతుంది. ఇప్పుడు F8లో నేను ఈ టోటల్ యాక్షన్ని రికార్డ్ చేస్తున్నాను. ఓకే చేశాను. దీనికోసం ఫైల్లోకి వెళ్ళి ఒక ఫోటోని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మార్క్ టూల్ తీసుకొని ఫోటోని సెలెక్ట్ చేసి కంట్రోల్ J చేసి కంట్రోల్ Tతో దాన్ని చిన్నగా చేస్తున్నాను. ఎంటర్ చేశాను. కంట్రోల్ Aతో సెలెక్ట్ చేసి కంట్రోల్ Xతో కట్ చేసి కంట్రోల్ Wతో ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ సైజు ఒకటి 3.2 సెంటీమీటర్స్ 4.2 సెంటీమీటర్స్ హైట్తో, తర్వాత రిజల్యూషన్ 200తో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజ్ని ఓపెన్ చేసుకున్నాను. దీంట్లోకి మనం ఫోటోని పేస్ట్ చేసి కంట్రోల్ Tతో ట్రాన్స్ఫార్మ్ చేసి దీన్ని నీట్గా మనం ఇక్కడికి సెంటరింగ్ చేసుకుంటాం. ఓకే, సెంటరింగ్ చేసుకొని ఎంటర్ చేశాను. కంట్రోల్ Eతో దాన్ని మెర్జ్ చేశాను లేయర్స్. కంట్రోల్ Aతో సెలెక్ట్ చేసి కంట్రోల్ Cతో కాపీ చేసి కంట్రోల్ Wతో క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మ్యాక్సీలో మళ్ళీ ఫైల్లో న్యూలోకి వెళ్ళి ఒక 4:6 200 రిజల్యూషన్తో ఒక న్యూ డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. మనము అక్కడ పాస్పోర్ట్కి రిజల్యూషన్ ఎంత ఇస్తామో 300 ఇస్తే ఇక్కడ 300 ఇవ్వాలి, అక్కడ 200 ఇస్తే ఇక్కడ 200 ఇవ్వాలన్నమాట. ఓకే చేసి కంట్రోల్ Vతో పేస్ట్ చేశాను. మోటూల్తో దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి సెట్ చేశాను. దీనికి ఇప్పుడు మనం స్ట్రోక్ ఇవ్వాలన్నమాట. స్ట్రోక్ ఇవ్వాలంటే విండోస్లో లేయర్స్ ప్యానల్ ఓపెన్ చేసుకోవాలి. F7 షార్ట్కట్. ఇప్పుడు ఈ లేయర్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనకి
లేయర్ స్టైల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్ట్రోక్ క్లిక్ చేసి మనకు కావాల్సిన కలర్ని మనం అప్లై చేసుకోవచ్చు. నేను బ్లాక్ ఇచ్చాను. ఇక్కడ సైజు నేను 2 పిక్సెల్స్ యాడ్ చేశాను. దీని పొజిషను ఇన్సైడ్ చేశాను, ఓకే చేశాను. తర్వాత దీన్ని ఆల్ట్ షిఫ్ట్తో ఇంకొక కాపీ చేసి డ్రాగ్ చేశాను. ఆల్ట్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఎక్స్ట్రా కాపీ వస్తుంది. ఆల్ట్తో పాటు షిఫ్ట్ యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది అనమాట. సేమ్ లైన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్తో లేయర్ 1 లేయర్ 2ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈతో మెర్జ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి షిఫ్ట్ కూడా ప్రెస్ చేసుకొని లేయర్స్ డివైడ్ చేశాను. అలాగే ఇప్పుడు కంట్రోల్తో మళ్ళీ ఈ 2 లేయర్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈతో మెర్జ్ చేశాను. ఆల్ట్ షిఫ్ట్తో కిందికి డ్రాగ్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ ఈతో టోటల్గా అన్ని లేయర్స్ మెర్జ్ చేశాను. మనకి ఇప్పుడు 4 ఫొటోస్ కలర్, 4 ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ కావాలి. మళ్ళీ మార్కెట్ తీసుకొని ఈ 4 ఫొటోస్ని సెలెక్ట్ చేశాను. 4 ఫొటోస్ సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ యూతో నేను బ్లాక్ అండ్ వైట్ చేశాను అనమాట. కంట్రోల్ షిఫ్ట్ యూతో బ్లాక్ అండ్ వైట్ చేశాను. డీసెలెక్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ ఎస్తో సేవ్ చేస్తున్నాను. సేవ్లో ఇక్కడ నేను ఏ అని ఇచ్చాను. సేవ్ చేశాను, ఓకే చేశాను. విండోస్లో యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ యాక్షన్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నేను కంట్రోల్ డబ్ల్యూతో క్లోజ్ చేశాను. ఇక్కడ యాక్షన్ కూడా స్టాప్ చేశాను. ఓకే, ఈ యాక్షన్ మనం రన్ చేసే ముందు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలో ఇక్కడ టోగల్ డైలాగ్ బాక్స్ ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది. ఈ బాక్సుల్ని మనము ఆన్ చేస్తే ఓపెన్ అనే చోట అంటే మనకు ప్రతిసారి ఓపెన్ అన్నప్పుడు మనం ఫోల్డర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓపెన్ దగ్గర మనకి యాక్షన్ స్టాప్ అవ్వాలి. అలా మనం పాస్పోర్ట్ సైజ్ సెలెక్షన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఆ పాస్పోర్ట్ని మనం అడ్జస్ట్ చేయాలి, సెంటరింగ్ చేయాలి. అక్కడ మనకి యాక్షన్ స్టాప్ అవ్వాలి. అక్కడి నుంచి ఇక్కడ లేయర్ స్టైల్స్ అంటే స్ట్రోక్ ఎక్కడ ఇస్తామో అక్కడ సెట్ లేయర్ స్టైల్లో ఆ స్ట్రోక్ ఇచ్చే చోట మనకు ఆగాలి. అంటే మనం యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ స్టాప్ అవ్వాలి. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సేవ్ అనే చోట మనకి యాక్షన్ స్టాప్ అవ్వాలి. అంటే మనం సేవ్ అనేటువంటిది ఏ నేమ్తో దాన్ని సేవ్ చేయాలి అనే చోట కూడా మనకి యాక్షన్ స్టాప్ అవ్వాలి. దీన్ని టోగల్ డైలాగ్ బాక్సెస్ అంటారు. ఎక్కడైతే మనం యాక్షన్ స్టాప్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ ఈ బాక్స్ని మనం ఆన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది వర్క్ చేస్తుందా లేదా మనం ఫస్ట్ చెక్ చేద్దాం. నేను కీబోర్డ్లో F8 ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చింది. 10th క్లాస్ పాస్పోర్ట్స్ అనుకుందాం. ఓపెన్ చేశాను ఒక ఫోటో. ఆటోమేటిక్గా ఫోటో కట్ అయ్యి సెంటరింగ్కి వస్తుందన్నమాట. ఓకే, మనము దీన్ని సెట్ చేసుకోవచ్చు. షిఫ్ట్తో ఆల్ట్తో కూడా సెంటరింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ లేయర్ స్టైల్ దగ్గర ఆగుతుంది. నేను కావాల్సిన కలర్ని స్ట్రోక్గా అప్లై చేస్తాను. పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ మార్చుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే చేశాను. ఆటోమేటిక్గా సేవ్ అడుగుతుంది. సేవ్లో ఇక్కడ నేను అప్పుడే ఏ ఇచ్చాను, ఇప్పుడు బి ఇస్తున్నాను. సేవ్ చేశాను. సేవ్లో ఓకే చేశాను. ఇప్పుడు యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. డాక్యుమెంట్ క్లోజ్. కంట్రోల్ ఓ చేశాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం చేసినప్పుడు ఇది, సెకండ్ వన్ 2. ఓకే, 2 ఫొటోస్ వచ్చాయా? ఈ విధంగా మనము ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. దీన్ని మనం యాక్షన్ని ఈ విధంగా క్రియేట్ చేసుకొని 4 ఫొటోస్ కలర్, 4 ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.